దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పూర్వం సంక్రమించినటువంటి పెద్దలు చేసినటువంటి సాంప్రదాయ ప్రకారంగా మనము ఈ గ్రామం నుంచి ప్రత్యేకత ఈ 6 రోజుల పాటు సోమవారం నుంచి మొదలుకొని ఆదివారం వరకు ప్రత్యేక రోజులుగా 6 రోజులుగా ప్రత్యేక పండుగలు జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ చేసుకోవడంతో ఇయర్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ప్రతి ఇయర్ ఇలాగే హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మా ఊళ్ళో సంక్రాంతి పండుగ 3వ రోజు అనమాట. అంటే ఈరోజు ఆవులకు పునుగలు తినిపిస్తాం. అంటే కొత్త రైస్ తెస్తాం కదా, అవి వండి అక్కడ చాలా కలుపుతాం. ఏంటి పలసందులు కానీ ఇంకా అడ్డకాయలు అవన్నీ కలుపుతాం అన్నమాట. అవన్నీ కలిపి ఆవులకు పెడతామంట ఫస్ట్. అలాగే ధాన్యం కూడా తినిపిస్తాం. ఈరోజు పండుగ చాలా బాగుంటుంది. ఊరు మొత్తం చాలా బాగా చేస్తారు. కొత్త బట్టలు వేసుకుంటారు. ఇంకా దుంపలు అవన్నీ తినిపిస్తారు. మొత్తం చూపిస్తాను. చాలా బాగుంటుంది, చూసేయండి. ఈరోజు అయితే ఉదయాన్నే చాలా చేస్తారనమాట. అంటే కన్నెలు తయారు చేయడం, ఇంకా దుంపలకి ఇలా తాడులు కట్టడం, తాడులు తీయడం అన్నీ చేస్తారు. నేను కూడా చూపిస్తాను. మొత్తం బాగుంటుంది. ముందుగా చూసేద్దాం రండి. ఇది సంక్రాంతి సందర్భంగా 2వ రోజు 3వ రోజు ఇది కనుమలోని అడవికి వెళ్ళి అడ్డ తాడు తెచ్చి కన్నె తయారు చేసి ఆవు మెడల్లోని దుక్కిటెడ్లను కడతాం. కట్టి దీన్ని కొత్త కన్నె తయారు చేసి పప్పన్నాళ్ళతో తినిపించి ఆ ఎడ్లుకి పూజ చేయిస్తాం. ఈ కనుమ రోజు కన్నెలు ఆవులు కట్టడానికి కొత్త కన్నెలు కొత్తగా చేసి కడతాం. ఇది ప్రతి అన్నీ ఆవులు కష్టపడతాయి కదా దుక్కిలోని ఇలాంటివి. కాబట్టి కొత్తగా దానికి సపరేట్గా ఈరోజు పూజ ఇది కట్టి అన్నము పులుగము అన్నీ తినిపించి దాన్ని ప్రత్యేకంగా పూజ చేస్తాం. ఈరోజు ఆవుల పూజ. దాని సందర్భంగా దీన్ని తయారు చేసి ఆవుల్ని కొత్త కన్నెతో కట్టి దాన్ని చేస్తాం. దాంతో కన్నె తయారు చేస్తారు. అయితే అడ్డ నుండి అడ్డ ముక్క నుండి వచ్చే తాడు తయారు చేస్తాం. సపరేట్గా తయారు చేసి ఆవు మెడలో కన్నె కట్టి దాన్ని కొత్త కన్నెతోటి కట్టి పులుగం తినిపించి పూజ సపరేట్గా తినిపిస్తాం. పప్పన్నాలు తినిపిస్తాం. ఆవులకి కూడా పప్పన్నాలు పెడతాం. ఈరోజు ఈ కనుమ రోజు ఆవులకి ఇలా చేసి కన్నె తయారు చేస్తాము. అడవికి వెళ్ళి కొత్త నారబడి నరికి బడ్డ చేసి నారాలు తీసి ఇది మట్ట అల్లడం పులిమాం కుండకి. ఎలా వాడతారు అది? అదా ఈ అన్నమా కుండకి కుండ పిడతకమో పులిమాం కుండకి కూడా పెట్టడం. ఇప్పుడైతే మా పండగ అన్నాను కదా, పండగ కోసం తాడులు కావాలి. ఇవి దుంప కొనాలి అనమాట. నాకు తెలిసిన స్వీట్ పొటాటో ఆ దుంపలు ఇప్పుడు కొయ్యాలి. ఇది కోస్తాం అనమాట. ఎందుకు అనుకున్నారా? ఈ దుంపలు కట్టడానికి. చూసారు కదా, ఇవ్వండి. ఈ తాడులు కొయ్యాలి. ఇలా కోసి ఇక్కడ దుంపలు కడతాం అనమాట. కట్టి అవి ఆవులకి మెడకు కడతాం. చూడండి, స్వీట్ పొటాటో తాళ్ళు అనమాట. చూసారు కదా, దుంప కొనాలి. ఇప్పుడు ఇలా కోసి ఈ మొత్తం క్లీన్ చేసుకొని ఈ మధ్య దుంప కడతాం అనమాట. దుంపలు కట్టేసి ఆవుల మెడకు కడతాం. చూపిస్తాను. ముందు ఇవి మొత్తం కోసిద్దాం. చాలా కావాలి మనకి, ఊరు మొత్తం తిరగాలి కాబట్టి.
చూస్తారు కదా, ఇప్పుడు దుంపకొండలు అయితే మొత్తం కట్ చేస్తాం. ఇవే కాకుండా ఇప్పుడు అరటి కూడా అన్నమాట, అరటి మొక్కలు కూడా తాళ్ళు కట్ చేస్తాం. ఇవి కూడా కావాలి మనకి. ఇప్పుడు ఆ దుంపకొండలే కాకుండా అరటి కూడా అన్నమాట మనం తాళ్ళుగా చేసుకోవాలి. చూస్తారు కదా, ఇవి కూడా తాళ్ళు కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని ఇవి కూడా మనం తాడు లెక్క చేసుకోవాలి. ఇక్కడ కూడా దుంపలు కట్టడానికి అనమాట. సరే కట్ చేయలేదనుకో చెయ్యి కట్ అయిపోద్ది, మళ్ళీ కట్ చేసుకోవాలి, గాబరేం వద్దు. మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఓకే. చూసారు కదా, కట్ చేస్తాం. ఇప్పుడు వెళ్ళి వీడికి దుంపలు కట్టేద్దాం. చూసారు కదా, మనం ఇలా కట్టుకోవాలి. ఇలా కట్టుకొని ఆవుల మేడకి కడతాం అన్నమాట. తర్వాత ఈ దుంపలు కాకుండా ఈ అరిసె కూడా ఇలా ఇందులో పెట్టి కడతాం అన్నమాట. ఇవి కూడా ఆవుల మేడకి కడతాం తర్వాత. ఫస్ట్ మూడే ఫస్ట్ మూడే ఇక్కడైతే చెల్లి వాళ్ళు ముగ్గులేసి ఉన్నారు, చూడండి ఒకసారి. ఇదిగోండి, వేస్తారు ఇందాక మార్నింగే. ఇక్కడ కూడా సంక్రాంతి మొగ్గు అయితే పెట్టారు అన్య వాళ్ళ దగ్గర. హ్యాపీ పొంగల్. ఇదిగోండి సిస్టర్ తీస్తుంది. సిస్టర్ అయితే మొగ్గు పెడుతుంది. చూడండి, ఇక్కడైతే పిన్ని మొత్తం కల్లాపు వేస్తున్నారు. ఇదిగోండి పేడతో. ఇక్కడ చెల్లి అయితే ముగ్గులు పెడుతుంది. చూసారు కదా, మిగతావి స్నానాలు చేసి రెడీ అయిన తర్వాత పునగలు పెడతారనమాట. అప్పుడు మళ్ళీ చూడండి, చూపిస్తాను మళ్ళీ. నేను కూడా తినిపిస్తాను. అందరూ చచ్చిపోతాను నేను నచ్చగట్టి పనులు నువ్వే చేస్తావు. అదే నేను చెప్పాను, నేను చెప్పంటే నేను వెళ్ళిపోతే వెళ్ళిపోతాను. పనులతో నువ్వే చేస్తావు. నువ్వే పనులు రైస్ కూడా తినిపిస్తాం. తింటా మొత్తం దించేసి ఒక చెడు అగ్గేట తింటాది అది అది చెప్పండి అది అంతే. ఇవి అన్నం చేపలతో కలిపింది, ఇది మొత్తం పొట్లల్లో కలిపి కడతాం అనమాట. కట్టి ప్రతి ఇంటి దగ్గర సాల దగ్గర తీసుకెళ్ళి ఆవులకి ఇస్తాం అన్నమాట.
కట్ట సంగతి తీసుకెళ్ళి ప్రతి ఒక్క చాలగాని వాడి ఇచ్చేస్తాం. రెండవ దుంప అనమాట. ఆవులు మెడకు కానీ కొమ్మలు కానీ తిప్పేయచ్చు. అలాగే కట్టాం కదా, ఇవి తినిపించాలన్నమాట. ఇక ప్రతి ఒక్క ఇంటి సాలకి వెళ్ళి ఇస్తామన్నమాట. చిన్న దూడ పిల్లలు గత సంవత్సరం 2024-25 సంవత్సరం ముగించుకొని 2026 జనవరి 14 ఈ గ్రామం యొక్క ప్రత్యేకత అంటే సోమవారం నాడు భోగి పండుగ చేస్తాం. మరి అలాగే మంగళవారం నాడు భోగి నీళ్ళు అనేది స్నానం చేస్తాం. మరి అలాగే బుధవారం నాడు పశువులకి పులగ అన్నంతో అంటే పరవాన్నంతో భోజనాలు మరి ప్రసాదాలుగా కొబ్బరికాయలు కొట్టి దీపము ధూపము నైవేద్యం పెట్టి ప్రసాదం అనేది పశువులకి తినిపించడం జరుగుతుంది. మరి అలాగే ఈ శ్రద్ధ వేడుకల్లోనే కొత్త వస్త్రాలు ధరించి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు ప్రతి ఏటను ఈ సంవత్సరంలో జనవరిలో చేస్తాము. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పూర్వం సంక్రమించినటువంటి పెద్దలు చేసినటువంటి సాంప్రదాయ ప్రకారంగా మరి మా గ్రామంలో ప్రత్యేకంగా జరిపించడం జరుగుతుంది. ప్రతి ఏటా మా విలేజ్కి సంబంధించి మా సంగోడి గ్రామంలో మాది మిరునూరు పంచాయతీ సంగోడి గ్రామము. ఈ గ్రామం నుంచి ప్రత్యేకత ఈ 6 రోజుల పాటు సోమవారం నుంచి మొదలుకొని ఆదివారం వరకు ప్రత్యేక 6 రోజులుగా ప్రత్యేక పండుగలు జరుగుతుంది. తర్వాత ఈరోజు బుధవారం నాడు ఈ పెద్ద పండుగను సంక్రమించినట్టే పరవన్న ప్రసాదాలు పశువులకి తర్వాత పెద్దలు అందరు కలిసి మరి తినడం కూడా జరుగుతుంది. మరి రేపటి గురువారం కార్యక్రమంలో బుడియాని కార్యక్రమం జరుగుతుంది. శుక్రవారం నాడు భారీజం అని జరుగుతుంది ప్రత్యేకంగా. మరి అలాగే శనివారం నుంచి ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు కూడా గొట్టు పండుగ అని చివరిగా జరుగుతుంది. ఆ కార్యక్రమాలు ముగించుకొని మిగతా కార్యక్రమాలకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ తమ్ముడు అయితే సూ కోసం జరగట్లేదు చూడండి. తమ్ముడు వాళ్ళు కూడా చెప్తున్నారు ఇవ్వడానికి. ఆడైతే ఇంకా సూ వెతుకుతున్నాడు అనమాట. చెప్పులు దొరకట్లేదు. చూడండి ఒకసారి. అయిపోయింది పండుగ. మొత్తం తింటున్నారు ఒకసారి. అక్కడైతే లోపల సిగ్గుపడి అడిగారు ఒకసారి. ఫుడ్ ఏంటి? చికెన్ బిర్యానీ తింటున్నారు. చికెన్ బిర్యానీ వండుకున్నారు. ఇవన్నీ ఇక్కడ కూడా ఉంది ఆవులు చాలా. మా తమ్ముడు చిన్న తమ్ముడు ఇస్తున్నారు ఇప్పుడు. ఇవన్నీ అన్నీ కూడా తిరిగేశారు మొత్తం. చూడండి లోపల ఆవులు మొత్తం రంగులు వేసి చేస్తున్నారు. ఇవ్వండి మేక చూస్తుంది ఏమైనా ఇస్తారేమో అని. అమ్మైతే గాలిపటం ఎగరేస్తున్నాడు. ఎగరట్లేదు. ఎగరేయడం రావట్లేదు. ఇవ్వండి అక్కలు కూడా తిరుగుతున్నారు.
ఇక్కడ కూడా ఉన్నాయి కనిపిస్తున్నారు. ముందుకు పద. ఈ సందులో కూడా ఉందండి చాలా ఆవుల చాలా. ఇవన్నీ వేరే దానికి కూడా ఇవ్వండి రా, ఒక్కదానికి ఇస్తారు. చూడండి లోపల మొత్తం తినిపిస్తాం అన్ని సార్లు తిరిగి. ఇప్పుడైతే ఫ్యామిలీ భోజనం ఉంటుంది అన్నమాట. మొత్తం ఒకే దగ్గర కూర్చొని భోజనం చేస్తాం. చూడండి అది కూడా చాలా బాగుంటుంది. నవ దంపతులకు పొడి తీద్దాం. ఇది సంపెంగ మొగ్గ అనమాట. ఇది అరిసె, ఇదేంటి బూరె, పొంగడం, జంతిక. అందరికి హ్యాపీ పొంగల్. ఇవాళ అయితే మా ఊర్లో కనుమ జరుగుతుంది. అదే ఆవులకి పొంగల్ తినిపిస్తాం అనమాట. ఆవులకి పూజ చేస్తాం అనమాట. అదైతే మాకు టోటల్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇలా ఎవ్రీ ఇయర్ చేసుకోవడంతో ఇయర్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ప్రతి ఇయర్ ఇలాగే హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటే అందరికీ కనుమ శుభాకాంక్షలు.